నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే కొంతమంది యువకులు మనం చూసుకుంటే నిర్లక్ష్యమైన డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే చాలా మంది డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు మాదక ద్రవ్యాలు ఉపయోగించి మత్తు పదార్థాలు సేవించి అలాగే వారు డ్రైవింగ్ చేయడంతో ఎంత స్పీడ్ వెళుతూ ఉన్నాము, అలాగే ఎదురుగా వస్తూ ఉన్న వాహనం కనపడుతూ ఉందో లేదో తెలియకుండా చాలా మంది అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ఉన్నారు. తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం 7వ నెంబర్ రోడ్డులో మనం చూసుకుంటే ఒక వ్యక్తి మాదక ద్రవ్యాలు సేవించి మత్తులో అయితే వాహనం నడపడం జరిగింది. అలాగే ఆ యొక్క 7వ నెంబర్ రోడ్డులో ఒక కారులో మనం చూసుకుంటే ఒక కువైటీ ఫ్యామిలీ మరియు డ్రైవర్ అయితే డ్రైవింగ్ చేస్తూ వాహనం వెళుతూ ఉంది. అలాగే ఈ యొక్క మాదక ద్రవ్యాలు సేవించిన వ్యక్తి మనం చూసుకుంటే అతివేగంగా వెళ్లి ఆ యొక్క వాహనాన్ని ఢీకొనడం జరిగింది. ఢీకొన్న తర్వాత ఆ యొక్క వాహనం బోల్తా పడింది. అలాగే బోల్తా పడిన తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తులను ఆసుపత్రికి తరలించగా అలాగే అందులోనే మనం చూసుకుంటే ఒక కువైటీ పౌరుడు మనం చూసుకుంటే చనిపోవడం జరిగింది. అలాగే ఈ యొక్క రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి తాజాగా అతన్ని కోర్టు ముందు హాజరుపరచగా అతనికి 5 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఆ తర్వాత మళ్లీ అతను పైకోర్టుకు వెళ్లడం జరిగింది. పైకోర్టుకు వెళ్లిన తర్వాత కూడా అప్పీల్స్ కోర్టు, కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉన్నా, మనం సక్రమమైన మార్గంలో వెళుతూ ఉన్నా సరే అవతలి వాళ్ళ వల్ల మనకు ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.